దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము బుద్ధి విషయమై పెద్దలై యుండుడి అనే అంశము మనం ధ్యానం చేద్దాం. ఆ దినాలలో అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ ఆ సంఘంలో ఉన్న ప్రజలు జ్ఞానము విషయంలో, బుద్ధి విషయంలో పెద్దవారు నడుచుకున్నట్లు నడుచుకోమని ఆయన హెచ్చరిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం గమనిద్దాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. చూడండి దేవుని ప్రజలారా, చదివిన లేఖనంలో బుద్ధి విషయంలో మీరు పెద్దవారులై ఉండుడి, దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలి? శిశువులుగా ఉండాలి. ఒకటి ఆయన అంటున్నాడు, మీరు బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండవద్దు, ఎందుకంటే జ్ఞానము కలిగి ప్రవర్తించండి. అదే దుష్టత్వం విషయంలో అయితే మీరు శిశువులుగా ఉండండి, ఎందుకంటే పిల్లలకు దుష్ట స్వభావం ఉండదు. పిల్లలకు పాపము చేయాలని లేదంటే దుష్ట ప్రవర్తన కలిగి ప్రవర్తించాలనే ఆలోచన వారికి ఉండదు. ఆ విషయంలో మీరు శిశువులుగా ఉండుడు, కానీ బుద్ధి విషయంలో మాత్రం మీరు పెద్దవారయుండుడి అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, నేటి దినంలో సంఘంలో ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే వారి యొక్క జీవితంలో లేదంటే ఆధ్యాత్మికమైన జీవితంలో జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి పెద్దవారులాగా ప్రవర్తించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఇక లోకంలోనికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెబుతూ ఆయన అంటాడు. ఏమంటాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్ము పంపుచున్నాను, గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపుటులునై యుండుడి. చూడండి దేవుని ప్రజలారా, పాముల వలె వివేకులు, పావురం వలె నిష్కపటులై ఉండుడి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, జ్ఞానము కలిగి ఉండండి, చాలా జాగ్రత్త కలిగి ఉండుడి, బుద్ధి కలిగి ఉండుడి. పౌలు గారు కూడా అదే సంఘానికి హెచ్చరిస్తున్నాడు, మీరు బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఎందుకు పౌలు గారు సంఘాన్ని బుద్ధి విషయంలో పెద్దవారై ఉండుడి అని హెచ్చరించాడంటే, మనం బుద్ధి కలిగి ప్రవర్తించినట్లయితే మనకు ఆధ్యాత్మికమైన మేలులు, ఆశీర్వాదాల చేత మనం నింపబడదాం. ఇది నా 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటగా, మనము బుద్ధిమంతులుగా ఉన్నట్లయితే, ఒక వ్యక్తి తన జీవితంలో నిజముగా బుద్ధిమంతుడైతే తన పాపాలను బట్టి క్షమాపణ పొందుతాడు, పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడతాడు. ఆ దినాలలో చిన్న కుమారుడు తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తిని అంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళి తన ఆస్తిని అంతా పోగొట్టుకొని చివరికి ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఏదో విధముగా ఆహారం సంపాదించుకోవాలని ఒక పందులు మేపుకునే వారి దగ్గరికి వెళ్ళి ఆ పందుల పొట్టు అయినా తిందామనుకొని అక్కడ చేరాడు. కానీ ఆ పందుల పొట్టు కూడా అతనికి ఎవ్వరు కూడా ఇవ్వలేదంట. చివరికి అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు అనే మాట అక్కడ లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. నా దేవుని ప్రజలారా, ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో కూడా ఈ యొక్క అనుభవంలోనికి రావాలి. అది నా చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు అతడు అనుకున్నాడు, ఇక నేను లేచి నాకు బుద్ధి వచ్చేసింది, నేను వెళ్ళి నా తండ్రి దగ్గర నేను క్షమాపణ పొందుకోవాలి. ఏమని క్షమాపణ పొందుకోవాలనుకుంటున్నాడంటే, తండ్రి, నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను ఎంచుము, చేర్చుకో అంటున్నాడు. ఎందుకంటే తన జీవితంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతో సమృద్ధిని, ఆహార సమృద్ధిని ఎంతగానో అనుభవించేవాడు, ఎంతో బాగా సుఖముగా ఉండేవాడు. అయితే ఎప్పుడైతే తండ్రిని దూరం అయిపోయాడో, పాపములో పడిపోయాడో, అతడు తన జీవితంలో చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. నా దేవుని ప్రజలారా, నీవు కూడా పాపములో ఉన్నంత వరకు కూడా నీకు భయంకరమైన ఒక వేదన, పాపములో ఉన్నంత వరకు నీకు సంతోషం ఉండదు. ఎప్పుడైతే నీవు కూడా ఆ చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు అతడు బుద్ధిమంతుడై లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఒక తీర్మానం తీసుకున్నాడు, నీవు కూడా ఈ దినాన పరమ తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను పాపము చేశాను, దయతో నా పాపములను క్షమించని నేను అడిగితే, ఆ యొక్క చిన్న కుమారుని తండ్రి ఏ విధంగా అయితే ఆ చిన్న కుమారుని ఎంత భయంకరమైన
చెడు వాసన కొడుతున్నా, ఎంత ఘోర పాపిగా తన ఆస్తినంత నష్టము చేసినా కూడా అతని కోసం పరిగెత్తి ముద్దు పెట్టి అతని కోసం విందు చేయించి అతన్ని ఎంతగా ప్రేమించాడో మన తండ్రి కూడా నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, నిజముగా ఈ దినాన నీవు బుద్ధిమంతుడవైతే నీలో ఉన్న రహస్య పాపాలు, నీలో ఉన్న భయంకరమైన పాపములు, నీలో ఉన్న ఆ యొక్క బలహీనతలు, వేటిలో అయితే నువ్వు కూరుకుపోయావో వాటన్నిటిని బట్టి నువ్వేం చేస్తావంటే లేచి బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటావు. అవును నా దేవుని ప్రజలారా, చాలా మంది మేము క్రైస్తవులమే కదా, మేము ఏ పాపము చేశాము, ఏం చేయలేము కదా, మేము పాపము చేసినా కానీ పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిసము పొందాం కదా అని ఒక భ్రమలో ఉంటారు. అయితే ప్రతి దినము నీకు తెలియకోకుండానే అపవిత్రత పాపము నిన్ను అంటుతూ ఉన్నది. తెలియకోకుండానే ఇది చిన్న పాపమే కదా అని నిన్ను నువ్వు సమర్థించుకొని ఆ భయంకరమైన పాపంలో నువ్వు ఉంటున్నావు. అయితే ఒకసారి బుద్ధి తెచ్చుకొని నువ్వు జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఆ దినాలలో దావీదు భక్తుడు ఎంతో దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు, ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు దావీదుని ఆ గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని వచ్చి గొప్ప రాజుగా చేశాడు. అయితే ఇతడు రాజు అయిన తర్వాత దేవుని ఇష్టానుసారంగా ఉన్నా కానీ ఆ యొక్క బత్సెబాతో పాపము చేసినప్పుడు దేవుడు దావీదుని శిక్షించాడు. ఎప్పుడైతే దావీదు తెలుసుకున్నాడో నాతాను ప్రవక్త ద్వారా అతడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో తన దోషములను కడుగునట్లుగా, అయ్యా నా పాపములన్నీ నీకు తెలిసి ఉన్నవి, నాకు శుద్ధ హృదయము నూతన హృదయము నాకు పుట్టించుము, నా జీవితంలో నా పాపములు దోషములు అన్ని కూడా నన్ను కడుగు శుద్ధీకరించని కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో అతడు చేస్తున్న ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన మనం చూస్తున్నాం. నా దేవుని ప్రజలారా, ఈ దినాన నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీకు శాంతి సమాధానం రావాలంటే నీకు ఒక బుద్ధి రావాలి. ఏంటి తెలుసా? ఒక బుద్ధిమంతునిగా నువ్వు మార్చబడాలి. నిజముగా బుద్ధిమంతుడు ఏమవుతాడంటే తన జీవితంలో పాపములకు పశ్చాత్తాపము పొంది క్షమాపణ పొందుకుంటాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందంటే ఒక మాట, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనములో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టమైన మాటలు ఉంటాయో. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సహజమే, మానవ శరీరంలో ఉన్న ఆయా బలహీనతలు పాపాలు అంటుతూనే ఉంటాయి. ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా కానీ ఏదో ఒక బలహీనత అంటేనప్పుడు మనం ఏం చేయాలంటే దానిని దాచిపెట్టుకోవడానికి మనం ప్రయత్నించకూడదు. దానిని దాచిపెట్టుకున్నన్ని రోజులు నువ్వు వర్ధిల్లవు, నువ్వు శిక్షించబడుతూ ఉంటావు, నువ్వు శ్రమల పాలవుతుంటావు, శోధనలో పడిపోతుంటావు. అయితే వాటిని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో దేవుని కనికరాన్ని పొందుతావు. దావీదు ఒప్పుకొని విడిచిపెట్టాడు, దేవుని కనికరాన్ని పొందాడు. అయితే ఆకాను శపితమైన ఆ యొక్క ఎరికోల నుండి శపించబడినది తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. అతడు తన అతిక్రమం ఒప్పుకోలేదు. అతనికి సమయం ఇవ్వబడినప్పటికీ కూడా నా తప్పు నా పాపము బయట పడదులే అని దుష్ట తలంపుతో పాపాన్ని ఒప్పుకోకుండా తన గుడారంలో దాచుకొని చివరికి తన కుటుంబం అంతా కూడా చంపబడ్డాడు. దేవుని ఉగ్రత పాలైపోయాడు. నా దేవుని ప్రజలారా, బుద్ధి విషయంలో పెద్దవారలై ఉండుడి అనే మాట మనం చూస్తే మొట్టమొదటగా చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు అతడు లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి తన పాపాలను క్షమించమని అడగడానికి ఇష్టపడి సిద్ధపడ్డాడు. నీవు కూడా నీకు సమయం ఉండగానే నీ రహస్య పాపాలు, నీ పాపములు ఏవైతే బలహీనతలు ఉన్నావో, ఏవైతే బయటికి రాలేని ఆ పాపములు అయితే ఉన్నావో, దేవుని గాయములు రేపుతున్న ఆ పాపములు ఏవైతే ఉన్నావో, నరకానికి నిన్ను ఈడ్చుకుని పోయే పాపములు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని బట్టి నువ్వు బుద్ధిమంతుడవై పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమించబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. లేదంటే దేవుని శిక్ష ఉగ్రత నీ మీదికి రావాల్సి ఉన్నది. రెండవ మాట మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి బుద్ధిమంతులు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన వారిని పోలి ఉంటారు అని లేఖనం సెలవిస్తుంది. నిజముగా బుద్ధిమంతులు, జ్ఞానము కలిగిన వారు మంచి భూమిలో, మంచి బండ మీద, మంచి పునాది మీద తన కుటుంబాన్ని కట్టుకుంటారు. బైబిల్ గ్రంథంలో నుంచి ఆ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చూడండి దేవుని ప్రజలారా, సాధారణంగా మనం గృహాన్ని నిర్మించుకునే సమయంలో మనము గునాది తీసిన తర్వాత మంచి రాయి వేసి, మంచి బేస్మెంట్ వేసి దాని మీద మనము ఒక మంచి ఇల్లును నిర్మించుకుంటాం. పునాది సరిగా లేకపోతే నువ్వు ఎంత కోట్లు పెట్టి కట్టినా కానీ అది అంత స్టాండర్డ్గా ఉండదు. అది ఎప్పుడో ఒకసారి కూలిపోయే పరిస్థితి వస్తుంది.
అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితానికి పునాది సరిగా వేసుకోవాలి. ఈ నా మాటలు వినిన ప్రతివాడు కూడా దాని ప్రకారముగా ప్రవర్తించేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉంటాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన బోధ, తన మాటలన్నీ కూడా విని దాని ప్రకారం ప్రవర్తించేవాడు ఇల్లు బండ మీద కట్టుకుని వాడిని పోల్చాడు. చూడండి నా దేవుని ప్రజలారా, ఈ దినాన మనము కూడా బండ మీద మన కుటుంబాలను, మన జీవితాలను కట్టుకోవాలి. మన జీవితాలను స్థిరమైన బలమైన పునాదుల మీద కట్టుకోవాలి. ఏంటి ఈ పునాది అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఉండే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో యేసయ్య ఒక మాట అంటున్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. బండ అను మాటకు అర్థము రాయి అని రాయబడింది. పేతురు మీద ఆయన సంఘాన్ని కట్టాడంట. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. చూడండి, ప్రతి క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితము ఒక బండ మీద కట్టబడాలి. ఆయన అంటాడు, పేతురు అనే బండ మీద నేను కట్టుతున్నాను సంఘాన్ని అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో ఆది అపోస్తుల కాలములలో మొదటి సంఘము పేతురు ద్వారా వాక్యము ప్రకటించబడినప్పుడు 3000 మంది ఒక్క మంది రక్షించబడి సంఘములో చేర్చబడ్డారు. పేతురు ద్వారా వేయబడిన ఈ పునాది, ఈ యొక్క బండ మీద సంఘము కట్టబడినది. నీవు ఏ సంఘములో నువ్వు ఒక మంచి పునాది కలిగిన వాడుగా ఉండాలంటే నీవు ఆది అపోస్తలులు వేసిన ఒక పునాది మీద ఉండాలి. చూడండి, ఏంటి ఈ బండ అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంటుంది. ఒకటి, బుద్ధిమంతుడు తన యొక్క జీవితాన్ని బండ మీద కట్టుకుంటాడు అని రాయబడింది. ఈ బండ పేతురు అనే బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు. ఈ బండ క్రీస్తే అని రాయబడింది. ఈ దినాన మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆది అపోస్తలుల ద్వారా కట్టబడిన సంఘములో మనము నిలవబడి ఉండాలి. నా దేవుని ప్రజలారా, చాలా మంది ఈ దినాలు ఎలాగున్నారంటే ఏ సంఘములోనికి వెళ్ళాలి, ఏ సంఘములో ఉండాలి, ఏ బోధలో ఉండాలి అనేది గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ మాటలు చెప్పేదానికన్నా ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, అంచె దినాలలో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండుడి అంటాడు. చివరికి వచ్చేసరికి ఈ నా మాటలు విని అని అంటున్నాడు. అంటే ఇక్కడ వాక్యము గురించి, ఆధ్యాత్మికమైన జీవితం గురించి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నన్ను చాలా మంది ఏ బోధ మీద తమ జీవితాలను కట్టుకోవాలి అనేది తెలియక సతమతం అవుతున్నారు. ఏదో ఒక సంఘములే అనుకుంటున్నారు, మా ఇంటికి దగ్గరలో ఉందిలే అనుకుంటున్నారు, ఎక్కువ ప్రయాణం చేయవలసిన పరిస్థితి లేదులే, చాలా దగ్గరగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆత్మ సంబంధమైన ఆది అపోస్తలుల కాలంలో రగిలిన ఉజ్జీవము కలిగిన సంఘాలలో ప్రతి ఒక్కరూ కూడా నిలబడాలి, తమ జీవితాలను, కుటుంబాలను కట్టుకోవాలి. ఆది అపోస్తలుల కాలంలో ఏం జరిగిందంటే వారందరూ కూడా ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ స్వస్థత, విడుదల, అద్భుత కార్యములు జరిగిస్తూ, అదేవిధంగా ప్రతి ఇంట రొట్టె విరుచుచు వారు సహవాసం కలిగి వారు ఎడతెగక ప్రార్థన చేయుచు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడైతే ఈ అనుభవం ఉంటుందో, ఎక్కడైతే ప్రవచనం, ఎక్కడైతే దర్శనం, ఎక్కడైతే స్వస్థత కార్యములు, ఎక్కడైతే అన్య భాషలు మాట్లాడుతూ, ఎక్కడైతే ఆత్మ సంబంధమైన ఆరాధన జరుగుతుందో ఆ సంఘములో నువ్వు కట్టబడాలి. ఆ సంఘములో నీ జీవితము, కుటుంబము కట్టబడాలి. ఇది తెలియక చాలా మంది తమ జీవితంలో ఆత్మ పురుషునిలో బలము లేక వారికి కలుగుచున్న శ్రమలు, శోధనలు, ఆర్థిక సమస్యలు, శత్రు పోరాటాలు ఇవన్నిటిని తట్టుకోలేక, సాతానుతో పోరాడలేక, దురాత్మ సమూహాలతో పోరాడలేక వారు ఆత్మీయ జీవితంలో బలహీనమై పడిపోతున్నారు. చాలా మంది జీవితాలు నశించిపోతున్నవి. నువ్వెప్పుడైతే ఆత్మ బలము పొందుకుంటావు, ఆత్మ సంబంధమైన సంఘములో నువ్వు కట్టబడతావు, ఆత్మ సంబంధమైన బండ మీద నువ్వు కట్టబడతావో, నువ్వు ఏ యొక్క గాలి, తుఫాను, సాతాను, శ్రమలు, శోధనలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు వచ్చినా కానీ నీవు కదిలించబడవు. నీ పునాది సరిగా ఉండాలి. నువ్వు ఇసుక మీద నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టుకుంటే గాలి వాన కొట్టినప్పుడు వెంటనే కూలిపోయి పడిపోయే పరిస్థితి ఉంది. నా దేవుని ప్రజలారా,
ఆధ్యాత్మికమైన సంబంధమైన వాటిని గురించి చాలా జాగ్రత్త కలిగి మనం ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఆ విధంగా మన జీవితాలను మనం కట్టుకోవాలి. బండ మీద మనం ఇల్లు కట్టుకోవాలి అంటే మన యొక్క జీవితమే మన ఇల్లు. ఈ జీవితాన్ని చాలా జాగ్రత్త కలిగి, జ్ఞానము కలిగి, బుద్ధిమంతుని పోలి మనం ఎప్పుడైతే కట్టుకుంటామో శ్రమలు, శోధనలు, గాలి వానలు వచ్చినప్పుడు పడిపోకుండా స్థిరంగా మనం నిలబడగలము. మూడవ విషయం మనం చూసినట్లయితే బుద్ధిమంతులు జ్ఞానము వెతుకుతారు. బుద్ధిమంతులు ఎప్పుడు కూడా వారికి జ్ఞానము గురించిన ఆలోచన ఉంటుంది. జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటారు. ఏదో నేర్చుకోవాలి, ఏదో జ్ఞానమును సంపాదించాలని ఒక ఆతృత వారికి ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా సామెతల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. బుద్ధిమంతుని మనసు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని వెతుకుతుందంట. నా దేవుని ప్రజలారా, మనము కూడా బుద్ధిమంతుని పోలిన వారై బుద్ధి విషయంలో పెద్దలమై ఉండి జ్ఞానాన్ని వెతకాలి. ఏంటి ఈ జ్ఞానం అని మనం చూస్తే ఆత్మ సంబంధమైన జ్ఞానము, వివేచన మనకు కావాలి. అందుకని ఆ దినాలలో దేవుడు అంటాడు, తన ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అంటున్నాడు. చూడండి, ఈ దినాన చాలా మంది ఆత్మీయులు నశించడానికి, పడిపోవడానికి గల కారణం ఏంటంటే వారికి బుద్ధి జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఏ నిర్ణయము తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, ఎక్కడ మా విత్తనము విత్తాలి, ఎక్కడ మేము స్థిరపడాలి, ఎక్కడ మేము ముందుకు వెళ్ళాలి అనేది తెలియక నశించిపోతున్నారు. జ్ఞానము లేకపోతే ఏమైపోతుందంటే సాతాను కబంధ హస్తాలలో చిక్కుకుంటాం. నా దేవుని ప్రజలారా, జాగ్రత్త కలిగి మనము జీవించాలి. అంత్య దినాలలో జ్ఞానము లేక నశించిపోవడం కన్నా జ్ఞానము కలిగి బుద్ధి విషయంలో పెద్దవారులై ఉండి ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళడం చాలా శ్రేష్టమైనది. ఆ దినాలలో సొలొమోను గురించి మనం చూస్తే మంచి జ్ఞానము కలిగిన వాడు. సొలొమోనుకి దేవుడు రాత్రివేళ కలలో ప్రత్యక్షమై, సొలొమోను, నా వలన నీకేమి కావాలో నువ్వు కోరుకో అంటే, ఆయన నాకు శత్రువుల ప్రాణము గాని, ఐశ్వర్యము గాని, ఘనత, పేరు, ప్రఖ్యాతులు గాని కావాలని అడగలేదు. బంగారు, వెండి, వజ్రాలు అడగలేదు. రథములను, సైన్యములు అడగలేదు. ఆయన ఏమడిగాడు తెలుసా? ఆయన, నాకు జ్ఞానము కావాలా ప్రభువా, ఇంత గొప్పదైన నీ ప్రజలను పరిపాలించడానికి, వారికి న్యాయం తీర్చడానికి బుద్ధి వివేకము కలిగిన జ్ఞానము మనస్సు నాకు కావాలి అంటాడు. చూడండి, ఆ మాటలు రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. అక్కడే 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. చూడండి నా దేవుని ప్రజలారా, ఇక్కడ ఎప్పుడైతే సొలొమోను రాజు జ్ఞానాన్ని దేవుని అడుగుతాడో అది దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నదంట. ఎవరికైనా దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే సాధారణంగా మనమంతా ఏం కోరుకుంటాం తెలుసా? మనకు, అయ్యా నాకు ఒక ఉద్యోగము, లేదంటే నాకు ఒక గృహము, లేదంటే నాకు ఇది డబ్బు కావాలి, లేదంటే వారికి కావాల్సిన అవసరతలు అన్నీ కూడా కోరుకుంటారు. కానీ సొలొమోను రాజు ఏమంటున్నాడంటే, నాకు జ్ఞానము, వివేచన కలిగిన హృదయము కావాలా అని అడిగినప్పుడు అది దేవుని దృష్టికి అనుకూలంగా కనబడిందంట. అంటే ఈ సొలొమోను తన స్వార్థము కోసం ఏది కూడా దేవుణ్ణి అడగలేదు, కానీ దేవుని ప్రజలను పరిపాలించడానికి జ్ఞానము కావాలని కోరుకున్నాడు. నా దేవుని ప్రజలారా, నేటి దినములో ప్రజలు జ్ఞానము కోసం పరిగెడుతూ ఉన్నారు. రకరకాలైన జ్ఞానాన్ని సంపాదించాలని ఎంతగానో వారు పరిగెడుతూ ఉన్నారు. అయితే ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానము కోసము పరిగెత్తడం లేదు. ప్రజలు లోక సంబంధమైన జ్ఞానం కోసం పరిగెడుతున్నారు. ఈ దినాన ప్రజలకి ఎలాంటి జ్ఞానం ఉందంటే, ఏ మొబైల్ ఫోన్లో ఏ ఫీచర్ ఉంది, లేదంటే ఏ కార్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా ఏ ల్యాప్టాప్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఎక్కడ షేర్లు బాగా మార్కెట్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఎక్కడ మనము డబ్బులని ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆదాయం బాగా వస్తుంది అనే మార్కెట్ గురించిన జ్ఞానము, ఇంకా రకరకాల కంప్యూటర్ జ్ఞానము, ఇంకా డబ్బులు సంపాదించే జ్ఞానము, ఇంకా ఉద్యోగం కొరకైన
కోచింగ్లు తీసుకోవడము, జ్ఞానము, అనేక రకాలైన బుక్స్ చదవడము, జనరల్ నాలెడ్జ్ని సంపాదించడము, పిల్లలని స్విమ్మింగ్ అంట, డాన్సింగ్ అంట, ఇంకా రకరకాలుగా వాళ్ళకి అన్ని రకాల జ్ఞానాలను సంపాదిస్తున్నారు. స్కూళ్ళు, కాలేజీలు మంచి లక్షలు పెట్టి డబ్బులు చదివిస్తున్నారు, లక్షలు పెట్టి చదివిస్తున్నారు. ఇక్కడ చదువు కొరత అయిందని ఇంకా ఫారెన్ కంట్రీస్లో చదివిస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి జ్ఞానం ఉంటే వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, మంచి ఆదాయం వస్తుంది వారి జీవితాలలో వారు సంపాదించే సమయంలో అన్నట్లు జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. కానీ ఈ యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానము కొరతగా ఉంది కాబట్టి జనాలు నశించిపోతున్నారు. నా జనులు జ్ఞానము లేకనే నశించిపోతున్నారని దేవుడు అంటున్న మాటను బట్టి ఈ దినాన కూడా చాలా మంది ఆత్మ సంబంధమైన జ్ఞానము లేక నశించిపోతున్నారు. నీకు ఈ లోక సంబంధమైన జ్ఞానం నువ్వు ఎంత సంపాదించినా కానీ అది నిన్ను ఈ లోకములో కేవలం ఒక డబ్బు సంపాదన కోసమే నీకు పనికొస్తుందేమో, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము నీకుంటే శత్రు సమూహాలతో పోరాడడం కావచ్చు, ఏ విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలో, దేవునితో ఏ విధంగా సమయం గడపాలో, ఇంకా దురాత్మ సమూహాలతో ఎలాగ పోరాడి గెలుచుకోవాలో, సాతాను కలిగిస్తున్న శోధనలు, శ్రమలను అన్నిటిని కూడా ఏ విధముగా తప్పించుకోవాలో, సాతాను తంత్రములను ఏ విధముగా మనము కనిపెట్టాలో, ఇవన్నీ కూడా మనము ఆత్మ సంబంధమైన జ్ఞానము ద్వారా గ్రహించగలము. దీని వివేచన మనకు కావాలి. ఈ జ్ఞానం కోసము మనము దేవుని అడగాలి. నా దేవుని ప్రజలారా, చాలా కుటుంబాలలో సమాధానం లేక అసమాధానాలు, కొట్లాటలు, చాలా కుటుంబాలలో రకరకాల పోరాటాలు. ఎందుకు తెలుసా? సాతాను కలిగిస్తున్న ఈ యొక్క చిచ్చులను, తంత్రములను గమనించలేక, ఆత్మ జ్ఞానం లేక కొట్లాడుకొని చేస్తూ ఉంటారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆత్మ జ్ఞానం లేదు, అయ్యో ఇది సాతాను కలిగించిన కార్యమని గ్రహించలేక, జ్ఞానము కలిగి ప్రవర్తించలేక చాలా కుటుంబాలు నశించిపోతున్నాయి. ఏ విధమైన బుద్ధి జ్ఞానము నీకు కావాలా తెలుసా? ఆత్మ సంబంధమైన జ్ఞానము కావాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమనుంటుందంటే, నీకు జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే దేవుని అడిగితే ఆయన సమృద్ధిగా నీకు దయచేస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటుందంటే, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. నిజముగా నీకు ఆత్మ సంబంధమైన జ్ఞానము కావాలంటే దేవుణ్ణి అడుగు. ఎక్కడికెక్కడికో వెళ్ళి నువ్వు జ్ఞానము సంపాదించుకోవాలా, పెంపొందించుకోవాలని నువ్వు పరితపిస్తే నీవు ఆత్మ సంబంధమైన పోరాడలేవు. నా దేవుని ప్రజలారా, లోక జ్ఞానము కోసము ప్రయాసపడినా కానీ ఆత్మ జ్ఞానము లేకపోతే నీ జీవితంలో నష్టపోతావు. నిజముగా నీకు జ్ఞానము కొదవ అంటే దేవుని అడిగితే ఆయన ధారాళంగా జ్ఞానాన్ని ఆయన దయచేస్తాడు. ఆయన ఎవరిని కూడా గద్దించాడంట. ఇది నాన్న బుద్ధిమంతులమై జ్ఞానము కోసం మనం వెతికి ఈ ఆత్మీయ యాత్రలో సాతాను కలగజేస్తున్న శ్రమలు, శోధనలు అన్నిటినీ తప్పించుకొని మనం ముందుకెళ్ళినట్లుగా ఈ జ్ఞానము, బుద్ధిని మనం సంపాదించుకుందాం. 4వదిగా మనం గమనించినట్లయితే, బుద్ధిమంతులు పాతాళమును తప్పించుకుంటారు అని లేఖనం సెలవిస్తుంది. బుద్ధిమంతులు పాతాళాన్ని తప్పించుకుంటారు. బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. నా దేవుని ప్రజలారా, బుద్ధిమంతుడైన వాడు నిజముగాను బుద్ధిమంతుడవైతే నీవు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని నీవు జీవ మార్గమును నడుచుకుంటావు. పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటావు. ఇది నానా చాలా మందికి నిత్య జీవము, పరలోకానికి పోవాలి అనే ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశ దిశగా అడుగులు వేయరు. ప్రతి ఒక్కరిని అడిగితే నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడతారు. కానీ పరలోకానికి వెళ్ళున్నట్లుగా జ్ఞానము కలిగి ఆ దిశగా మన జీవితాలను, ఆ మార్గం గుండా మనము ప్రయాణించడానికి ఇష్టపడరు. అయితే బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళము తప్పించుకోవడానికి, పరమునున్న జీవ మార్గము వెళ్ళడానికి అతడు ఎంతగానో ప్రయాసపడతాడు, నడుచుకుంటాడని లేఖనం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, ఒక మాట చెప్తాను. పాతాళానికి వెళ్ళిన తర్వాత బుద్ధిమంతులు అవ్వడం కంటే బుద్ధిమంతులమై పాతాళాన్ని తప్పించుకోవడం చాలా శ్రేష్టము. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ దినాలలో ధనవంతుడు లాజరు యొక్క
చరిత్ర మనకు తెలుసు బాగా. ధనవంతుడు బహు సంపాదన ధనము కలిగి అతడు దేవుని నిర్లక్ష్యం చేశాడు, చివరికి పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు పేదవాడైనప్పటికీ తన యొక్క జీవితంలో ఎలాంటి ఆస్తి లేకపోయినా కానీ ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటూ, ధనవంతుని వాకిట కూర్చొని, శరీరానికి భయంకరమైన వ్యాధి ఉన్నా కానీ నిజమైన దేవుని కలిగి అతడు భక్తిగా ఉన్నందున ఇతడు ఆ యొక్క పరదేశులో అబ్రహాము కుడిపార్శ్వన ఆయన రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు దూతల చేత. అంటే వీరిద్దరిలో ఎవరు బుద్ధిమంతులు అంటే, ధనము కలిగిన వాడు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నవాడు బుద్ధిమంతుడు కాదు. వాడు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలనే జ్ఞానం వానికి లేదు, కానీ లోక సంబంధమైన సమస్త జ్ఞానం ఉంది, దేవుని నిర్లక్ష్యం చేశాడు. అయితే బుద్ధిమంతుడై లాజరు పాతాళాన్ని తప్పించుకొని పరమునకు జీవ మార్గాన్ని వెళ్ళడానికి అతడు సిద్ధపడ్డాడు. నా దేవుని ప్రజలారా, ఈ యొక్క సారాంశం అంతా కూడా లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాల్లో మనం బాగా తెలుసు. అక్కడ నుండి ఈ ధనవంతునికి బుద్ధి వచ్చింది. అదేమిటంటే, ఈ భూలోకంలో ఉన్నప్పుడు డబ్బు గర్వము చేత, అధికార గర్వం చేత బహు సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ వాక్యము ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించబడే సమయంలో చాలా విర్రవీగిపోయి సువార్తకు లేబడకోకుండా, సేవకులు లెక్క చేయకోకుండా, తన కలిగిన బలము చేత, తన కలిగిన ఉద్యోగాన్ని బట్టి, అందమును బట్టి ఈ రకంగా చాలా మంది ఏమి చేస్తుంటారంటే దేవుని నిర్లక్ష్యం చేస్తుంటారు. ధనవంతుడు కూడా అలాగే నిర్లక్ష్యం చేశాడు. అయితే ఇతనికి ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే, పాతాళంలో భయంకరంగా పనులు కొరుగుచు, వేదన పడుచు, కాలిపోతున్న సమయంలో ఇప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి పైకి చూసి తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని కూడా తెలిసి ఇతనికి. మీలో చాలా మంది కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఏమని అనుకుంటున్నారంటే, మేము చాలా కాలం నుండి మేము క్రైస్తవులము, మా అబ్బా తాతల కాలం నుండి మేము క్రైస్తవులము, మేము ఎన్నో సంవత్సరాల క్రైస్తవ చరిత్ర కలిగిన వారము అని భ్రమపడుతున్నావు, మోసపోతున్నావు. ఆ యొక్క మాటలను బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు దేవుని దగ్గరకు రాలేకున్నావు. ఒక హృదయ గర్వం అనుకోవచ్చు, మాకన్నీ తెలుసులే అనుకోవచ్చు. దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు. బహుశా ఆ యొక్క ధనవంతుడు కూడా అలాగే నిర్లక్ష్యం చేశాడేమో. అయితే నరకానికి వెళ్ళిన తర్వాత ఇక మొరపెడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, తెలుసు అన్నీ, అయినా కానీ సువార్తకు లోబడలేదు. లాజరు యొక్క వేలి కొనను నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నోట్లో దాహం తీర్చమంటే, మీకు మాకు మధ్యలో భయంకరమైన అగాధం ఉంది, అక్కడికి మేము రాలేం, మీరు ఇక్కడికి రాలేరు అని చెప్తున్నారు. అయితే నాకు భూలోకంలో 5 మంది సహోదరులు ఉన్నారు. వారందరూ కూడా ఈ భయంకరమైన వేదనకరమైన స్థలానికి రాకుండా లాజర్ను పంపిస్తే వారు తప్పించుకుంటారయ్యా అని చెప్తే, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాటలు వింటే వారు తప్పించుకుంటారు, లేదంటే వారు కూడా నీలాగే నరకానికి, పాతాళానికి వస్తారని చెప్తున్నారు. నా దేవుని ప్రజలారా, ఈ యొక్క ధనవంతుడు పాతాళానికి వెళ్ళిన తర్వాత బుద్ధిమంతుడుగా మార్చబడుతున్నాడు. అందుకనే నీవు ఈ భూలోకంలో ఉండగానే, నీకు ఆయుష్ కాలం ఉన్నంత వరకే, ఆయుష్ ఉండగానే సువార్త ప్రకటించబడుతున్నప్పుడే పాపాన్ని విడిచిపెట్టి బుద్ధి కలిగి పరమునకు పోవు జీవ మార్గమును నీవు ఎప్పుడైతే అనుసరిస్తావో, రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపాన్ని విసర్జించి బాప్తిసం పొందుతావో, పాతాళాన్ని, నరకాన్ని తప్పించుకుంటావు. నరకములో పడితే ఇంకా బయటికి రావడం అసాధ్యము. యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన వేదన స్థలం. అది ఎవరి కోసము సిద్ధం చేయబడిందంటే సాతానుకు, వాని దూతల కోసము. నా దేవుని ప్రజలారా, నీవు ఈ దినాన పాతాళం తప్పించుకోవాలంటే నీవు బుద్ధిమంతుడవై ప్రవర్తించాలి. బుద్ధి విషయంలో పెద్దవారుగా ప్రవర్తించాలి. చాలా మంది పాతాళాన్ని తప్పించుకోవడానికి బైబిల్ గ్రంథము, సువార్త, వాక్యము అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నా కానీ చాలా మంది త్రోసిపుచ్చుతున్నారు. ఒక దినాన నీ పరిస్థితి ఏంటి తెలుసా? నరకంలోనికి వెళ్ళిన తర్వాత మొర్రపెట్టి రోదన, వేదన, పండ్లు కొరికే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. అది నాన్న ధనవంతుడు తన యొక్క సహోదరుల నిమిత్తము అతడు వేదనతో మొరపెట్టినట్లు మీ ప్రియులు ఎవరన్నా కానీ మొరపెడుతున్నారేమో. జాగ్రత్త పడదాం నా దేవుని ప్రజలారా, సిద్ధపడదాం. నరకాన్ని తప్పించుకోవడానికి బుద్ధిమంతులుగా మనం ఉందాం. 5వదిగా మనం గమనించినట్లయితే, బుద్ధిమంతులు యేసు రాకడ కొరకు సిద్ధముగా ఉంటారు. నిజముగా నువ్వు బుద్ధిమంతుడవైతే
యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడకు నువ్వు సిద్ధమవుతావు. ఈ దినాలలో బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అనే ఉపమానం మనకు అందరికీ బాగా పరిచయం ఉన్నదే. అయితే వారిలో బుద్ధి కలిగిన వారు ఏ విధంగా ఉన్నారంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి. చూడండి, బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయినారంట. నూనె తీసుకొని పోయినారు. సిద్ధపాటు. నీ జీవితంలో రాకడ కొరకే నువ్వు సిద్ధంగా లేక నిర్లక్ష్యం చేస్తూనే ఉంటే, ఇంకా దేవుడు రాడులే, ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా నాకు వివాహం కావాలి, ఉద్యోగం రావాలి, పిల్లలు పుట్టాలి, వారికి పిల్లలకి ఇంకా వివాహము చేయాలి, లేదంటే ఈ కార్యం జరిగినాక దేవుని నమ్ముకుంటా, ఈ కార్యం జరిగిన తర్వాత నేను రాకడకి సిద్ధపడతాను అనుకుంటూ వాయిదాలు వేస్తే, బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా విడవబడ్డారో నీవు కూడా విడవబడే పరిస్థితి వస్తుంది. పెండ్లి కుమారుడు వచ్చాడనే శబ్దము నువ్వు వినగలిగిన వారగా ఉండాలి. బుద్ధిమంతులు ఎప్పుడు కూడా రాకడ కొరకై సిద్ధముగా ఉంటారు. నా దేవుని ప్రజలారా, మనం అనుకునే గడియలో యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడగా వస్తారు. కాబట్టి మీరు కూడా సిద్ధముగా ఉండుడి అనే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. దేని కొరకు మనం సిద్ధంగా ఉండాలి? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అని మాట్లాడుతున్నాం. అందరూ కన్యకలే. అయితే ఎప్పుడు ఈ డివిజన్ ప్రారంభించింది అంటే, బుద్ధి లేని బుద్ధి కలిగిన వారు అనే పేర్లు వచ్చాయంటే, ఒకరేమో నూనెను తక్కువ తెచ్చుకున్నారు, నూనె అయిపోయింది. ఇంకొకరేమో నూనెను ఎక్కువ తెచ్చుకున్నారు, ఆయన వచ్చే సమయానికి నూనె కలిగి దివిటీలు మండుతూ ఉన్నాయి. వీరు బుద్ధి కలిగిన వారిగా పోల్చబడ్డారు, నూనె లేని వారు బుద్ధి లేని వారిగా పోల్చబడ్డారు. మేము పరిశుద్ధులమే, మేము విశ్వాసులమే, మేము భక్తి పరులమే. అక్కడ వారు కూడా అందరూ కన్యకలే. కానీ సిద్ధపడిన వారు బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు. రాకడ కొరకై సిద్ధపడి దివిటీలను వెలిగించుకుంటూ ఆత్మను ఆర్పకుండా సిద్ధంగా ఉన్నవారే, బుద్ధి కలిగిన వారే రాకడలు ఎత్తబడతారు. జాగ్రత్త పడదాం నా దేవుని ప్రజలారా. దేని కొరకు మనం సిద్ధపడాలి? పెండ్లి కుమారుని కోసం సిద్ధపడాలి. వారు పెండ్లి కుమారుని కోసం సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూసినట్లయితే ఆ దినాల్లో మాటలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. అదేవిధంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమంటుందంటే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. నా దేవుని ప్రజలారా, దేనికోసం నువ్వు సిద్ధపడాలంటే, చాలా మంది ఈ భూలోక సంబంధమైన వివాహాల కోసం సిద్ధపడుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైన పెండ్లి కుమారుడు వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, సంఘం అనే వధువు వివాహము కోసం మనం సిద్ధపడాలి. కానీ దానికి బదులుగా నేటి దినాలలో లోకస్తుల వలె, అన్యజనుల వలె క్రైస్తవులు గొర్రెపిల్ల వివాహ మహోత్సవము కోసం సిద్ధపడడం లేదు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఈ లోక సంబంధమైన వివాహాల కోసం చాలా బాగా సిద్ధపడుతూ ఉంటారు. వివాహం ఉంది అనగా ఒక వారం నుండే తమ పట్టు చీరలు అన్నీ కూడా బాగా వారు ఐరన్ చేసుకుంటూ ఉంటారు, డ్రై వాష్ చేస్తూ ఉంటారు, నగలన్నీ సిద్ధపరచుకుంటారు. ఒకవేళ లేదంటే ఇరుగు పొరుగు వారియో లేదంటే బంధువుల దగ్గర తెచ్చుకుంటారు. ఇంకా లేదంటే కొత్త వస్త్రాలు కొనుక్కుంటూ ఉంటారు. ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి బాగా ఫేస్ వాషులు చేయించుకుంటారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్లు చేసుకుంటూ ఉంటారు, అన్నీ సిద్ధపడుతూ ఉంటారు. చెప్పాలంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కంటే పెళ్లికి పోయే వాళ్ళు ఎక్కువ అలంకరణ చేసుకొని ఎక్కువగా సిద్ధపడుతూ ఉంటారు. పెళ్ళి అంతా వాళ్ళది అన్నట్లు. ఈ లోకంలో అలాగుంది పరిస్థితి. అన్యజనులు కాదు, క్రైస్తవులే. క్రైస్తవులు ఎవరో లోకస్తులు ఎవరో కనుక్కోలేనంత పరిస్థితి ఉంటుంది వివాహాల్లో. సంఘంలో కనబడిన ఆ యొక్క పరిస్థితి పెళ్లిలో వివాహాల్లో కనబడదు. పూర్తిగా మొత్తం మారిపోతారు మనుషుల్ని కనుక్కోలేనంతగా. నీవు ఈ లోక సంబంధమైన వివాహం కోసమే అంతగా సిద్ధపడితే, ఆయన తన ఎదుట సంఘాన్ని, వధువుని ఏ మచ్చ మలినము నిష్కలంకమైనదిగా, ముడత అట్టిది మరి ఏది కూడా లేని దానిగా నిలబెట్టుకోవాలని ఆయన వాక్యమని ఉదక స్నానం చేత
సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దీనికోసం సిద్ధపడుతున్నావా? లోక సంబంధమైన వివాహాల కోసము వారాలు నీవు దినాలు పరితపిస్తూ పరిగెడుతూ అంతగా సిద్ధపడుతున్నావు. నా దేవుని ప్రజలారా, ఏ దినానైనా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కోసం సిద్ధపడిన వారముగా ఈ దినానే, ఈ రాత్రే యేసయ్య రెండవ రాకడగా వస్తే నేను ఎత్తపడతాను, ఆ యొక్క బూర శబ్దాన్ని నేను వినగలను అనే ధైర్యం నీకు ఉన్నదా? అంత పరిశుద్ధంగా ఉన్నావా? దివిటీల కొరకు సిద్ధులలో నూనె సిద్ధము చేసుకుని ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నా దేవుని ప్రజలారా, సిద్ధముగా ఉండాలి. మనం రాకడ కోసం సిద్ధంగా లేకపోతే విడవబడుట బహు ఘోరమని లేఖనము రాయబడి ఉంది. అందుకని పౌలు గారు బుద్ధి విషయంలో పెద్దలయ్యుండుడి అంటున్నాడు. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం బుద్ధిమంతులుగా మనము దేవుని రాకడ కొరకై సిద్ధపడాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నీకోసమే ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. ఇంకను నీ యొక్క సిద్ధులలో నూనె నింపబడలేదు, నీవు సిద్ధముగా లేవని ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. నువ్వు ఇంకా ఆయన రాకడ ఆలస్యం అవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగినంత బుద్ధిమంతులుగా మనము మార్చబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. ఆరవదిగా మనం చూస్తే, బుద్ధిమంతులు అనేకులను నీతి మార్గమునకు త్రిప్పుతారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనములో మనం చూసినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, బుద్ధిమంతులు ఏం చేస్తారంటే అనేకులను నీతి మార్గము అనుసరించినట్లు త్రిప్పుతారంట. ఏంటి ఈ నీతి మార్గము? యేసు అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఏంటి ఈ మార్గము? నీతి మార్గము. అది యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గము. నీతి మార్గములో అనేకులు నడిపించబడినట్లుగా నీవు అనేకులకు సువార్త ప్రకటించి అగ్నిలో నుండి లాగినట్లు అనేకులను నడిపించాలి. నా దేవుని ప్రజలారా, ఈ దినాన ఎంతమంది దేవుని పని చేస్తూ ఉన్నారు? అందరూ తమ సొంత పనుల మీదనే ఆశ కలిగి ఉన్నారు, కానీ దేవుని పని ఎవరు చేయరని పౌలు గారు అంటారు. నీ జీవితంలో నీ జీవనోపాధి కోసం ఈ భూలోకంలో జీవిస్తున్నావు కాబట్టి నీవు ఒక పనిని కలిగి ఉండి దేవుని పని కూడా నువ్వు చేస్తూ ఉండాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా ఎవరెవరైతే దేవుని గురించి తెలియని వారు ఉన్నారో, ఎంతమంది అయితే పాపములు ఉంటున్నారో అలాంటి వారికి దేవుని మాటలు చెప్పి నీ జీవితంలో సాక్ష్యము చెప్పి వారిని ఆ యొక్క నీతి మార్గంలోనికి నడిపించాలి. అప్పుడే నువ్వు జ్యోతి వలె ప్రకాశిస్తావని లేఖనం సెలవిస్తుంది. చాలా మంది దేవుని పనిని మర్చిపోయారు, సొంత పని చేస్తున్నారు. ఆ పని కూడా సరిపోవడం లేదు. 6 రోజులు, 7వ రోజు కూడా దేవుని దినమును కూడా వారు మందిరానికి రాకోకుండా దాన్ని కూడా దొంగలించి పని చేస్తున్నారు. ఇది సరిపోక ఇంకా ఓటీలు డ్యూటీలు అని చేసి చివరికి సంపాదించిన నెల సంపాదన అంతా కూడా ఒకరోజు అనారోగ్యమైపోయి హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నారు. నా దేవుని ప్రజలారా, దేవుని పని మీరు చెయ్యాలి. పౌలు గారు ఏమంటారంటే బైబిల్ గ్రంథంలోను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అంటున్నాడు. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద, ప్రతి క్రైస్తవుని మీద మోపబడి ఉన్నది. ఏదో ఒక విధముగా నీ ఇరుగు పొరుగు వారు, నువ్వు పనిచేసే దగ్గర నీ పనివారు, నీ తోటి పనివారు కావచ్చు, నీ బంధువులు, స్నేహితులు, నీకు పరిచయం ఉన్నవారు, ఎవరెవరైతే క్రీస్తు గురించి తెలియదో అలాంటి వారిని రక్షించాలి. ఆ భారము నీకు కావాలి. ఆయన అంటాడు, నేను స్వార్థ ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అంటున్నాడు. ఎందుకు ఈ దినాన నీకు శ్రమలు? దేవుని చిత్తాన్ని మర్చిపోయావు. సువార్తను ప్రకటించడం లేదు, దేవుని పరిచయం చేయలేదు. ఎంతో మంది నశించిపోతున్నారు. నీ కన్నుల ఎదుట ఎంతో మంది నశించిపోతున్నా ఏ బాధ వేదన లేక, ఎలాంటి చలనము లేక నువ్వు జీవిస్తున్నావు స్వార్థముగా. నీ యొక్క పొట్ట కూటి కోసము, డబ్బే సంపాదనే ధ్యేయముగా ధనము వెంట పరిగెడుతూ ఉన్నావు. నశించిపోయే ఆత్మల పట్ల భారము, వేదన నీకు లేదు. అందుకనే నీకు శ్రమ. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అని యూదా పత్రిక 23వ వచనంలో ఉంటుంది. అగ్నిలో నుండి లాగాలి. నరకాగ్నిలోనికి వెళ్తున్న వారు, జోగుతున్న వారు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, కాలు జారు చోటే ఉన్నారో వారిని రక్షించే బాధ్యత లాగినట్లు మనం లాగాలి. ఏ విధము చేతనైనా కానీ
సిగ్గు అనుకోకూడదు. తక్కువ కులం వారని చూస్తారనుకోవద్దు. నీ యొక్క డిగ్నిటీ పక్కన పెట్టాలి, నీ ఉద్యోగం పక్కన పెట్టాలి, నీ ఆస్తి పక్కన పెట్టాలి, నీ యొక్క అందము పక్కన పెట్టాలి. దేవుని పనిలో నువ్వు ఉండాలి. బుద్ధిమంతుడవైతే నువ్వు నిజముగా నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను నువ్వు త్రిప్పుతావు, సువార్తను ప్రకటిస్తావు, అనేక ఆత్మలను సంఘానికి దైవజనులకు అప్పచెప్తావు. లేని ఎడల బుద్ధిహీనుడవు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, మన జీవితాలలో బుద్ధిమంతులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనీసం నా బిడ్డ ఈ దినానైనా, ఈ వారమైనా కానీ ఒక ఆత్మ కన్నా సువార్తను ప్రకటిస్తారేమో, ఒక ఆత్మనన్నా పరిచయం చేస్తారని దేవుడు ఆశతో చూస్తున్నాడు. చాలా మంది అయితే వారి పనులలో నిమగ్నమై దేవుని పనిని మర్చిపోయారు. జాగ్రత్త, బుద్ధిమంతులమై దేవుని పనిలో మనం ముందుకెళ్దాం. దేవుని సువార్త పని భారముగా, లక్ష్యముగా మనం ముందుకెళ్దాం. అప్పుడు మనము ఆకాశ నక్షత్రం వలె, జ్యోతుల వలె నిరంతరం మనం ప్రకాశిస్తాం. చివరి మాట చెప్పి 7వదిగా నేను ముగించేస్తాను. బుద్ధిమంతులు తమ పెదవులకు కాపు కాచుకుంటారు అని లేఖనం సెలవిస్తుంది. బుద్ధిమంతులైన వారు తమ పెదవులకు కాపు కాచుకుంటారు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నా దేవుని ప్రజలారా, విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. సమయం ఉంది కదా, ఏ విధంగా ఈ సమయాన్ని ఎట్లా ఒకటి టైంపాస్ చేయాలని ఆయా బంకుల దగ్గర, టీ షాపుల దగ్గర, అక్కడక్కడ చెట్ల కింద, అక్కడక్కడ ఇండ్ల కాడ విస్తారమైన మాటలు మాట్లాడుతూ వారాలాగా, వీరాలాగా, ఆ కుటుంబాలాగా, ఆ పిల్లోడిలాగా, ఆ అమ్మాయిలాగా అని మీరు ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ, ఒకరిని ఒకరు సనుక్కుంటూ, విమర్శించుకుంటూ, ద్వేషించుకుంటూ, పగలు కక్షలు పెట్టుకుంటూ, ఒకటి వింటే 4 దానికి అతికించి చెప్పడము, కుటుంబాలలో చిచ్చులు పెట్టడము, ఈ విధంగా చేసేది మీకు దోషముగా మారుతుంది. విస్తారమైన మాటలు వద్దు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే తన పెదవులను మూసుకుంటాడంట. విస్తారముగా లొడలొడ మాట్లాడేవాడు బుద్ధిమంతుడు కాదు. క్రైస్తవులు ఎవరైనా కానీ విస్తారంగా మాట్లాడేవానికి విలువ ఉండదు. కొద్దిగా మాట్లాడినా, 1-2 మాట్లాడినా అతడు జ్ఞానవంతుడిగా పోలుస్తారు లోకము. చాలా మంది క్రైస్తవులు సమయము ఏ విధంగా టైంపాస్ చేయాలని అందరి దగ్గర కూర్చొని వారాలాగా, వీరాలాగా అని ఫోన్లలో కావచ్చు, లేదంటే అక్కడక్కడ కనబడినప్పుడు దుమ్మెత్తు పోసుకోవడము, సనుక్కోవడము, గనుక్కోవడము, చాలా మంది సేవకుల గురించి విమర్శించడము, ఆ సేవకుడు ఇలాగా, ఈ సేవకుడు ఇలాగా, వాళ్ళ కుటుంబం ఇలాగా అని సనుక్కోవడం, వాళ్ళ పర్సనల్స్ గురించి మాట్లాడడము, ఎన్నెన్నో దూషణ మాటలు చేస్తుండవు. ఇదంతా నీకు దోషంగా మార్చబడతాది. జాగ్రత్త. ఒకరికి తీర్పు తీర్చే అధికారం నీకు లేదు. ఒకరి గురించి, వారి పర్సనల్ గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. నీకు తెలిసినా కానీ ప్రేమ ఏం చేస్తుందంటే దోషాలని కప్పివేస్తుంది. నీకు నిజంగా ప్రేమ ఉంటే వారి దోషాలని కప్పి, వారి యొక్క పాపములను వారితో పర్సనల్గా మాట్లాడి ప్రేమతో వారిని హెచ్చరించినట్లయితే ఆత్మను రక్షించుకోగలవు. చాలా మంది దండోర వేస్తూ ఉంటారు వారు చేసిన పాపాలు, లోపాలన్నీ కూడా. ఇది నీకు దోషముగా మార్చబడుతుంది. నువ్వు బుద్ధిహీనుడవు. జాగ్రత్త. పేరుకు మాత్రమే క్రైస్తవుడవు, పేరుకు మాత్రమే భక్తిపరుడవు, విశ్వాసివి. కానీ ఈ నోటి మాటల ద్వారా, విస్తారమైన మాటల ద్వారా ఎంతో అపవిత్రత కలగజేసుకుంటున్నావు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. సమయం ఉంటే ఏ విధంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానవంతులుగా మనము ఉండాలి. సమయాన్ని ఎవడైతే సద్వినియోగం చేసుకుంటాడో వాడు జ్ఞానవంతుడు. సమయాన్ని పోగొట్టుకునేవాడు జ్ఞానహీనుడని లేఖనం సెలవిస్తుంది. ఏ విధంగా ఉన్నావు? నీ విస్తారమైన మాటల వల్ల అనేకులను గాయపరుస్తున్నావా? అనేకుల గురించి చెడ్డు ప్రచారము, అనేకుల గురించి చెడ్డ సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నావా? జాగ్రత్త. నువ్వు బుద్ధిహీనుడవు. దాన్ని బట్టి నీకు ఉగ్రత, దాన్ని బట్టి దోషము నీకు రాబోతుంది. జాగ్రత్త. యేసయ్య మాటల గురించి ఏమన్నాడో తెలుసా? తినానా చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు గమనించినట్లయితే, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పు నొందుదువు. నా దేవుని ప్రజలారా, యేసయ్య అంటున్న మాట, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. నోరుంది కదా, నాలుకంట,
నరము లేని ఎముక లేని ఒక అవయవం అంట, ఎట్లా తిప్పినా తిరుగుతుంది. ఒక వ్యక్తి నీకు అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తి గురించి ఎంతైనా పొగుడుతావు, ఆ వ్యక్తిని ఎంతైనా పొగిడి అతన్ని మంచిగా, అతని గురించి మంచి సాక్ష్యం చెబుతావు. అదే వ్యక్తి నీకు కొంచెం ఏదైనా బాధ కలిగిస్తే అది వరకు చెప్పిన మంచి సాక్ష్యము పొగడ్తలు ఏముండవు, ఆ వ్యక్తి గురించి భయంకరమైన విమర్శ చేస్తావు. ఎందుకంటే నాలుక నరము లేని అవయవము, ఎట్లా తిప్పినా తిరుగుతుంది, ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది. ఈ నాలుక భయంకరమైన చిచ్చు పెడుతుందంట. అగ్ని ఒక చిన్న నిప్పు అగ్ని అడవులను అంతా కూడా తగలబెట్టినట్లు నాలుక చిన్న అవయవమే కానీ కుటుంబాల నాశనం చేయగలదంట. జాగ్రత్త, నాలుక ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా? దేవుడు అంటున్నాడు, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. దినాన ఒక సేవకుని విమర్శించావా, ఒక సేవకుని తీర్పు తీర్చావా, ఒక సేవకుని గురించి నువ్వు వారి పర్సనల్ గురించి, వారి వ్యక్తిగత జీవితాల గురించి, వారి వస్త్రాల గురించి, వారి గురించి ఏదైనా మాట్లాడవా? దేవుని దగ్గర నువ్వు లెక్క అప్పచెప్పాలా. జాగ్రత్త పడు. ప్రతిదానికి లెక్క అప్పచెప్పడా. ఈ లోకంలో నువ్వు తప్పించుకుంటావేమో లెక్కలు అప్పచెప్పకుండా దేవుని దగ్గర ఆ యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఖచ్చితంగా ప్రతి మాట గురించి నువ్వు లెక్క అప్పచెప్పాల్సిందే. లెక్క అప్పచెప్పకపోతే నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. మనుషులను మోసం చేసినట్లు దేవుని మోసం చేయలేవు. ఏ విశ్వాసి గురించి, ఏ మనిషి గురించి నువ్వు చెడ్డ మాటలు, చెడ్డ సాక్ష్యం, వ్యర్థమైన మాటలు పలికావో, దూషించావో, అవన్నీ కూడా దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ ఈ భయము నీకు కలిగి ఉంటే నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే క్షమాపణ కోరుకు. ఈ దినాన్ని దేవుని దగ్గర ఉగ్రత రాకముందే, లెక్క అప్పచెప్పే సమయము, క్రీస్తు న్యాయపీఠం మీద ఎదుట నిలబడక ముందే దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకో. ఆ వ్యక్తులను క్షమాపణ కోరు. వెళ్ళి నా దేవుని ప్రజలారా, భయము కలిగి బ్రతకాల. క్రైస్తవుడు అంటే విచ్చలవిడిగా బ్రతకడం కాదు. లోకానుసారులు మాట్లాడినట్లు బాధపరిచే మాటలు, లోకానుసారులు మాట్లాడినట్లు బూతు మాటలు, వ్యర్థమైన మాటలు అన్ని మాట్లాడుతూ పరిశుద్ధంగా నేను పరలోకాన్ని చేరాలంటే అది కుదరని పని. ఏమి విత్తుతావు ఆ పట్టనే కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడు, నీవు మాత్రమే మోసగించబడుతున్నావు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. మన జీవితాలలో మనము మాట్లాడే ప్రతి మాటకు ఒక దినాన లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. అక్కడ తీర్పు ఎలాగుంటుందంట, కింద నీ మాటలను బట్టి నీతిమంతుడవు అని తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టి అపరాధివి. నాలుక ఎంత భయంకరమైన అవయవం అంటే, నీవు మాట్లాడిన మాటలను బట్టే నువ్వు నీతిమంతుడవా, నీవు మాట్లాడిన మాటలను బట్టే నువ్వు అపరాధివా అనేది తీర్పు వస్తుందంట. జాగ్రత్త పడదాం నా దేవుని ప్రజలారా. బుద్ధిమంతుడవైతే నువ్వు నీ నాలుకను, నీ పెదవులను మూసుకుంటావు. లేదంటే విస్తారముగా విచ్చలివిడిగా భయం లేకుండా, సేవకులని లేకోకుండా, లోకస్తులని లేకోకుండా, కుటుంబస్తులని లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా, అధికారులని లేకోకుండా విచ్చలివిడిగా మాట్లాడతారు. బుద్ధిహీనులు. బుద్ధిమంతులైతే జాగ్రత్త కలిగి ఉంటారు. దేవుని ప్రజలారా, పౌలు గారు అంటున్నారు, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి అని అంటున్నాడు. ఇది నాన్న 7 విషయాలు హెచ్చరించబడ్డావు. 7 రకాలు బుద్ధిమంతులంగా మనం ఉండాలని దేవుడి అంచె దినాలలో, రాకడ దినాలలో, ఆయన త్వరగా రాబోయే దినాలలో ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ నేను హెచ్చరిస్తుండగా, ఈ దినాన నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. ఇంతవరకు బుద్ధిహీనుగా బ్రతికావేమో, ఈ దినానైనా కనీసం బుద్ధి తెచ్చుకొని బుద్ధి విషయము పెద్దవారులాగా ప్రవర్తించి ఆ యొక్క నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఈ మాటల ద్వారా మీ జీవితాలను మార్చున్నట్లుగా ఆయనే నీరు కట్టి ఫలింప చేయునుగాక. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ దినాన ప్రభా మీరు ప్రభా మాట్లాడని మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రతి క్రైస్తవుడు ప్రభా బుద్ధి విషయమై పెద్దలై ఉండున్నట్లు తమ జీవితంలో ఒక తీర్మానం ఈ దినాన తీసుకుంటుండగా దయతో వారి పాపములను క్షమించండి, వాళ్ళ బలహీనతలన్నీ క్షమించండి, తెలిసి తెలియక చేసిన కార్యములన్నీ క్షమించండి. అయా, వాక్యము ద్వారా వారు హెచ్చరించబడి ఈ దినాన ప్రభా అయా ఒక నూతన తీర్మానాలు తీసుకుంటుండగా నీ బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. అయా, నీ బిడ్డలను ప్రభా అయా వారు బుద్ధిమంతులై ప్రభా ఒక దినాన అయా బుద్ధి కలిగిన కన్యకలు లాగా అయ్యా నేను ఎదుర్కొన్నట్లు ప్రభా, రాకడలు ఎదుర్కొని నీ రాజ్యంలో ఉన్నట్లు కృప దయచేయండి. వారిలో ప్రభా పరిశుద్ధతకు ఆటంకములుగా ఉన్న ప్రతి పాపాన్ని నీ రక్తం చేత కడిగి శుద్ధీకరించండి. అయ్యా, ప్రతి ఒక్క సాతాను దురాత్మల క్రియల ప్రభావములు
నజరేయుడైన యేసు నామములో వారి శరీరాన్ని, వారి కుటుంబాన్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం. వారి శరీరంలో ఉన్న భయంకరమైన వ్యాధులు, వారి శరీరంలో ఉన్న ప్రభా దీర్ఘకాలిక వ్యాధులు, అసాధ్యములని డాక్టర్లు చేతులు ఎత్తేసిన వ్యాధులు, అయా పరమ వైద్యుడా, మానవుని సృజించిన దేవా, మానవుని యొక్క అవయవాలు నిర్మించిన దేవా, అయ్యా నీ నామములో నీకు అసాధ్యమైనది ఏది లేదు. కలువరి శిలువలో మీరు కార్చిన రక్తాన్ని వారి శరీరంలో, వారి యొక్క రక్తములు అణువణువున ప్రభా మీరు ప్రవహింపచేసి స్వస్థపరచండి. గాయపడిన హస్తం చేత తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలని ప్రభా ప్రతి దినము వాక్యమనే ఉదక స్నానము చేత అయ్యా మీరు హెచ్చరించి, గద్దించి, ఖండించి, బలపరచి మీ రాకడ కొరకే వారిని శుద్ధీకరించమని, సిద్ధపరచమని, మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి మేము కలుసుకొని ప్రభా అయ్యా నీ నామముని స్తుతించి మీ వాక్యముని ధ్యానించినట్లు మీ కృప దయచేసి అంతవరకు ప్రభా ఈ బిడ్డలను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుడు మీతో మాట్లాడినట్లు మీరు గ్రహించినట్లయితే, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ వాక్యాన్ని మీరు పరిచయం చేయండి, ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. తద్వారా మీరు కూడా ఆశీర్వదించబడతారు. అలాగే మీరు ఇతరులు ఆశీర్వదించబడడానికి కూడా ఒక కారణముగా మీరు నిలబడతారు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.